గతంలోనే చేసినాం. దేశంలో ఒక్కొక్కళ్ళ తలపై 1,34,000 కోట్ల అప్పున్నట్టుగా 1,34,000 అప్పున్నట్టుగా అదే భారతదేశంలో 147 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కరిపైన 1,34,000 అప్పున్నట్టుగా ఇది తలసరి అప్పు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణం అయినప్పటికీ కూడా ఇది ప్రతి భారతీయుడి మీద ఉంటది. సో, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14.61 లక్షల కోట్లు అప్పు చేసినట్టుగా కేంద్రం రాబోయే ఆర్థిక సంవత్సరానికి 17.2 లక్షల కోట్ల రుణాలు తీసుకోవాల్సి ఉంటది. సో, ఇది పరిస్థితి. సో, 17% ఎక్కువ రుణం 17% పెరిగినట్టుగా చెప్తున్నారు. 2026, 27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 53.47 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఇందులో మార్కెట్ నుంచి ఒక 17.2 లక్షల కోట్లు సేకరించాల్సి ఉందని చెప్పేసి ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నారు. 2025, 26కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సో, మొత్తం అప్పులు 1,97,18,016 కోట్లు కాగా మార్చి 2027 నాటికి ఇది 2,21,48,00,000 2,14,82,050 కోట్లకు చేరిందని ఒక లెక్క చెప్తా ఉంది. సో, ఇది 55.6% తగ్గించాలని లక్ష్యంగా అంటే అప్పులు 1,34,000 రూపాయలు ప్రతి హెడ్ మీద ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా డేటా సెంటర్లకు కూడా బడ్జెట్ కేటాయించే కార్యక్రమం అయితే ఒకటి జరుగుతూ ఉంది. సో, ప్రభుత్వం ఆ వైపుగా ముందుకెళ్తా ఉంది. దేశీయ విమాన రంగానికి ఊతమిచ్చినట్టుగా గ్రామీణాభివృద్ధికి ఇప్పుడే చెప్పినట్టుగా 2,73,108 కోట్లు, ఐటీ టెలికాంకి 74,560 కోట్లు, ఇంధన శాఖ కేటాయింపులు 1,09,029 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 62,362 కోట్లు, సో శాస్త్రీయ విభాగాలకు 55,756 కోట్లు ఇప్పటికే చెప్పాను. ఇక రూపాయి రాకడా పోకడకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు రూపాయి రాకడా సో అప్పుల ద్వారా 24 రూపాయలు 24 పైసలు, ఆదాయ పన్ను 24, జీఎస్టీ పన్నులు 15, కార్పొరేట్ పన్ను ద్వారా 18% వస్తుంది, పన్నేతర ఆదాయం 10, ఎక్సైజ్ సుంకం 6, కస్టమ్స్ 4, రుణేతర మూలధనం వసూళ్లు 2%. రూపాయి పోకడకు సంబంధించి అంటే ఆదాయం చెప్పాం. ఇప్పుడు రూపాయి పోకడకు సంబంధించి వచ్చినప్పుడు కేంద్రం పన్నులో రాష్ట్రాల వాటా 22%, వడ్డీ చెల్లింపులు కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాలకు పోయేది కూడా కేంద్ర బడ్జెట్లో లెక్కలు వస్తాయి. వడ్డీ చెల్లింపులు 20%, కేంద్ర పథకాలకు సంబంధించి 17%, రక్షణ 11%, అంటే రక్షణ నిధులు 11% కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8%, ఆర్థిక సంఘం ఇతర బదిలీలకు 7%, ఇతర వ్యయం 7%, సబ్సిడీలు 6%, పెన్షన్లు 2%. ఇవి రూపాయిలో వివిధ పైసల్లో రూపాయి రాకడా రూపాయి పోకడగా చెప్పొచ్చు. సో, అప్పుల భారం దేశీయంగా మనం చూసినప్పుడు 2026 మార్చి నాటికి 1,97,18,16 కోట్లు ఉంటే అది 2027 మార్చి నాటికి 2,14,82,50 కోట్లకి వెళ్ళే పరిస్థితి మనకు కనపడతా ఉంది. వడ్డీ 2026, 27కి సంబంధించి మనం వడ్డీ కట్టేది 14,03,972 కోట్లు 2026, 27కి సంబంధించి బడ్జెట్ అంచనా ఖర్చు పెడతా ఉన్నాం. ఇక సవరించిన అంచనా 2025, 26కి సంబంధించి వడ్డీలు ఎంత కడుతున్నామంటే 12,74,338 కడతా ఉన్నాం. సో, ఇదైతే 2024, 25 గత సంవత్సరానికి సంబంధించి 11,15,575 కోట్లు మనం వడ్డీలు కట్టినట్టుగా లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక అంతరిక్షానికి సంబంధించి 13,703 కోట్లు. సో, వాస్తవాలతో విమర్శలు చేస్తే స్పందిస్తామని చెప్తా ఉన్నారు. సో, నిర్మలక్క బాగానే జాగ్రత్తగానే మాట్లాడుతుంది. సో, అదే విధంగా ఉన్నది. సో, రక్షణ రంగానికి మనం ఇప్పటికే చెప్పాం 7,85,00,000 లక్షల కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇందులోనే ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి అన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో, రక్షణ శాఖ నిధులు, సో అదేవిధంగా ఏదైతే ఉన్నదో రక్షణకు కేటాయించినటువంటి రెవెన్యూ వ్యయం, సైనికుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, ఆపరేషన్ సింధూరు, యుద్ధ సన్నద్ధత పరిస్థితులు ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్లు, ఏరో ఇంజన్లు, సో నౌకల కోసం డేటా, సో ఆయుధాల కొనుగోలు ఇవన్నీ భారత్లో తయారు చేయటం ఇన్నోవేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్, ఆదాని డిఫెన్స్ అండ్ కో ఎయిర్ స్పేస్ ఇతర అంశాలు ఇందులోనే 70% కొనుగోలు చేస్తారు. దేశీయ పరిశ్రమల ఆర్డర్లు పెరగటం వల్ల అనుబంధ పరిశ్రమల అభివృద్ధి దారితీస్తుందని చెప్పేసి భారత ప్రభుత్వం ఆశ. మాజీ సైనికులకు అండగా పింఛన్ల కోసం 1.71 లక్షల కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇందులో ఈసీహెచ్ఎస్, ఎక్స్ సర్వీస్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఉంది. బడ్జెట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 45.49% మేర పెరిగినట్టుగా లెక్క చెప్తా ఉన్నాయి. 2025, 26లో 8,317,000 కోట్లు అయితే 8,317 కోట్లు అయితే ఈసారి 12,100 కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది.
సివిల్ డిఫెన్స్ వ్యయాలు పెరిగినాయి. కోస్టల్ గార్డు, బోర్డు ఆర్గనైజేషన్, రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగుల జీతాలన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. సో ఇది పరిస్థితి. రైల్వేకి సంబంధించి 2.77 లక్షల కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది. సో 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలట ట్రైన్స్. ఆ వైపుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ బుల్లెట్ ట్రైన్స్ పెడతా ఉన్నారు. అదనపు వనరుల కోసం 15,000 కోట్లు. ప్రయాణికుల సరుకు రవాణాలో ఆదాయ లక్ష్యాలను అందుకోలేని రైల్వే శాఖ అంచనాల కన్నా 22,000 కోట్లు తగ్గుదల కనిపిస్తుంది. పింఛన్లదే ప్రధాన ఖర్చు 74,500 కోట్లుగా మనకు కనపడతా ఉంది. సో భవిష్యత్తులో తీసేస్తారు. ఫిబ్రవరి 1న పెట్టిన బడ్జెట్లో రైల్వే వ్యయం 2,77,830 కోట్లు కేటాయించారు. ఇది 2025-26లో 2,52,000గా ఉన్నది. 2,52,000 కోట్లు. సో 10.25% నిధుల్ని అదనంగా ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇందులో కొత్త లైన్ల నిర్మాణం, పాత లైన్ల విస్తరణ, ఇంజన్ల కోచ్ల తయారీ, టెలికాం సిగ్నలింగ్, సో నిధులతో పాటు బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కనపడతా ఉన్నాయి. సో 2024-25 రైల్వే శాఖ 3,35,757 కోట్లు అయితే ఆదాయం వచ్చింది. వ్యయం 3,32,440 కోట్లు వ్యయమైంది. నికర మిగులు 3,317,000 కోట్లు 3,317 కోట్లు మిగిలింది. ఇది మళ్ళీ మిగులు 2025-26కి సంబంధించి 3,547 కోట్లు మిగులు కనపడేట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఆదాయం 3,85,733 కోట్లు అయితే 2025-26కి వ్యయం 3,82,186 కోట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించి ఇట్లా ఉన్నది. విదేశీ పర్యాటకులకు తగ్గిన భారంగా, అంటే వాళ్ళకి సంబంధించి సొంపైన TS 2% ట్యాక్స్లు ఇతర తగ్గించినట్టుగా, ఆదాయపు పన్నులో కొత్త మినహాయింపులు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో జీడీపీ పన్ను రాబడి వాటా తగ్గుతున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. 2023-24కి సంబంధించి వచ్చినప్పుడు 6.5% నుంచి 5.0%కి 2024 ప్రత్యక్ష పన్నులు ఇవి 2023-24లో ప్రత్యక్ష పన్నులు 6.5 నుంచి 5% తగ్గినట్టుగా జీడీపీలో పన్ను రాబడి వాటా తగ్గుతున్న పరిస్థితులు తెలియజేస్తున్నారు. 2024-2025లో ఏదైతే ఉన్నదో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి సో ఇందులో 2023-24కి సంబంధించి 6.5% ప్రత్యక్ష పన్నులు, 5.0% పరోక్ష పన్నులుగా మనకు కనిపిస్తూ ఉంది. 2024-2025లో 6.7% ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు 4.8%గా తగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 2025-26లో 6.8% పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు 4.6%గా తగ్గుతున్నట్టుగా కనపడతా ఉంది. 2026-27కి సంబంధించి 6.9% జీడీపీలో పన్ను రాబడి వాటా తగ్గుతుంది. ప్రత్యక్ష పన్నుల నుంచి పరోక్ష పన్నులు 4.3%గా తగ్గుతూ ఉన్నది. ఈ పింఛన్ల లెక్కకు వచ్చినప్పుడు 2025-26లో 2,76,618 కోట్లు బడ్జెట్ అంచనా అయితే 2025-26 వాస్తవంగా బడ్జెట్కి సంబంధించి 2,86,640 కోట్లు. సో బడ్జెట్ అంచనా ఏదైతే ఉందో భవిష్యత్తు అంచనాకి సంబంధించి 2,96,214 కోట్లుగా ఉన్నది. కీలక పథకాలకి బడ్జెట్ కేటాయించి వచ్చినప్పుడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి 2,20,27,429 కోట్లు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి నరేగా, జీరామ్జీకి సంబంధించి 1,25,692 కోట్లు. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 76,542 కోట్లు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్కి 67,670 కోట్లు. ఇవన్నీ సరిపోవు, అసలు ఒక రాష్ట్రానికే సరిపోవు. జాతీయ ఆరోగ్య మిషన్కి 31,820 కోట్లు, గ్రామీణ సడక్ యోజనకి 19,000 కోట్లు, పంటల బీమాకి 12,200 కోట్లు. అసలు అతివృష్టి అనావృష్టినప్పుడు వాటిని పట్టించుకోలే. స్వచ్ఛ భారత్కి 9,692 కోట్లు. మరి ఎందుకో వాటి నడుము వాళ్ళకి అవసరం లేదు. స్వచ్ఛ భారత్ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఇష్టం లేదు. నదుల అనుసంధానం 19,006 కోట్లు, నేల గీరుకోవడానికి కూడా సరిపోవు. PM పోషణ 12,750 కోట్లు. నదుల అనుసంధానం 19,600 కోట్లు అంటే 1906 కోట్లు అంటే ఒక్క నది అనుసంధానానికే సరిపోదు. సమగ్ర శిక్ష అభియానికి సంబంధించి 42,100 కోట్లు, కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 63,500 కోట్లు కనపడతా ఉంది. సిగరెట్లు రేట్లు పెంచినారు. సిగరెట్లు మద్యం రేట్లు పెరగాల్సిందే, దాంట్లో తేడా ఏమీ లేదు. సో ఒక్క ప్యాకెట్కి 50 నుంచి 55 రూపాయలు ధర పెరగటం వల్ల సిగరెట్ తయారీదారులు గరిష్ట అమ్మకం ధర. సో పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, డ్రగ్స్ వాటి మీద పెంచాల్సిందే. డ్రగ్స్ మీన్స్ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు. మెడికల్ హెల్త్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన వాటికి సంబంధించి కాదు నేను అనేది. సో సంస్కరణల బడ్జెట్గా కిషన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీ మంత్రి చెప్తా ఉన్నాడు. ఇది సంస్కరణల బడ్జెట్ అని పెద్ద ఎరగబొడిచారట. 2047 నాటికి వృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఇది మంచి బడ్జెట్ అని. సో తెలంగాణకు 29,240 కోట్లు వచ్చినాయని 2025-26కి సంబంధించి, 2026-27కి 19.5% పెరిగిందని, అది 33,180 కోట్లు వస్తాయని చెప్పారు.
హైస్పీడ్ రైళ్లు కారిడార్లు ప్రకటిస్తే ఇందులో 3 హైదరాబాద్ నుంచే ప్రారంభమవుతాయని, బయోఫార్మా శక్తి పథకం ద్వారా ఫార్మా టీకాల రాజధానిగా హైదరాబాద్ని. ఉపాధి ఎంత మటుకు వచ్చింది చెప్పాలి. ఈ లెక్కలే వాళ్ళు ఇచ్చింది, ఏం తీసుకొచ్చేది ఏం లేదు కిషన్ రెడ్డి. ధరలు పెరిగే ఇప్పటికే చెప్పాం. ఖరీదైన వాచీలు, ఆల్కహాలు, కాఫీ రోస్టింగ్ బ్రూయింగు, వెండింగ్ మిషన్లు, వీడియో గేమ్స్ తయారీ విడిభాగాలు, దిగుమతి చేసుకున్న గొడుగులు, ఏటీఎం క్యాష్ డిస్పెన్సరీ మిషన్ దాని విడిభాగాలు, విదేశీ ఫిల్మ్ యూనిట్ దిగుమతి చేసుకునే ఫిల్మ్ ఎక్విప్మెంట్స్, దిగుమతి చేసుకునే జంతువులు, పక్షులు, అమోనియం ఫాస్ఫేట్, నైట్రోఫాస్ఫేట్, ఫెర్టిలైజర్స్, నాప్తా, పొటాషియం హైడ్రాక్సైడ్, క్యాస్టర్ ఆయిల్ కేక్. ఈ ధరలు పెరుగుతాయి. ధరలు తగ్గే వాటికి సంబంధించి వచ్చినప్పుడు 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, 7 అరుదైన వ్యాధుల ఔషధాలు, ఆహారం, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య, మైక్రోవేవ్ ఓపెన్స్ విడిభాగాలు తగ్గుతాయి. విమాన విజ్ఞాన సహాయ విడిభాగాలు, లెదర్ ఉత్పత్తులు, క్రీడా పరికరాలు, సోలార్ గ్లాస్ తయారీలో వాడే ముడి పదార్థాలు, టీవీ ఎక్విప్మెంట్స్, అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, ఇవి ధరలు తగ్గుతాయని. నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం బడ్జెట్ 2026-27 సంబంధించి 1,39,289 కోట్లు, 1,39,289 కోట్లుగా ఉంది. ఇక విద్యారంగానికి గత ఏడాది కంటే 1,39,285.95 కోట్ల నుంచి 8.27% పెంచినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అంటే ఈ బడ్జెట్ మరింత పెరిగినట్టుగా వీళ్ళు లెక్క చెప్తా ఉన్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగు, హాస్పిటాలిటీ, గణిత రంగాల్లో ఉన్నత విద్య అందించే స్టెమ్స్, ఇన్స్టిట్యూషన్స్, పరిశోధనలు, అధ్యయనాలు అంటే పరిశోధన రంగానికి బాలికల హాస్టల్ పెంచడం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రానికి ప్రోత్సహించడం, ఆయుర్వేద వైద్య రంగాన్ని బలోపేతం చేయటం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పేరిట 3 విశ్వవిద్యాలయాలకు కంటిన్యూ చేయండి, పశు వైద్య నిపుణుల సంఖ్యను 20,000 పెంచడం, ఇవన్నీ లక్ష్యాలుగానే. బయోఫార్మాస్యూటికల్ హబ్బు తీర్చిదిద్దడం లక్ష్యం. 3 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ను, ఫార్మా ఇన్స్టిట్యూట్స్ని స్ట్రెంథెన్ చేయడం, రీసెర్చ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం మనకు కనపడతా ఉంది. టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా ఒక అడుగు ముందుకేసినట్టుగా మనకు కనపడతా ఉంది. నాణ్యత ప్రమాణాలు పెంచడం, సో ఆ విధంగా ఉత్పత్తులను తీసుకోవటం, ఖాదీ, చేనేత ఉత్పత్తులు, హస్తకళలో చేయూత ఇవ్వడం, మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ వాటికి సంబంధించి చేయటం, ఉద్యోగాల్లో ఏ ప్రభావం అంచనా వేయటం, ఎంతమంది ఉన్నది, సేవల రంగం, ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రభావంపై అధ్యయనం చేయటం. సో 2047 నాటికి ప్రపంచ సేవల మార్కెట్లో 10% సొంతం చేసుకొని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఇండియా ఐటీ పైన, టూరిజం, వైద్య, లాజిస్టిక్స్ ఈ రంగాల మీద డిపెండ్ కావటం, ఉద్యోగ కల్పనకు సంబంధించి ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే వాటిని మార్చిపోతున్న అంటే ప్రపంచంతో పాటు ముందుకెళ్లే పరిస్థితి మనకు కనపడుతుంది. అరుదైన ఖనిజాల కోసం కారిడార్లు ఏర్పాటు చేయడం, ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళలో ఆ వైపుకు అడుగులేయటం. సో సబ్సిడీలో దేనికి ఎంత అనే దానికి వచ్చినప్పుడు ఆహారానికి సంబంధించి మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఆహారానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు సబ్సిడీలో 4,10,495 కోట్లుగా ఉంది. ఇందులో ఆహారానికి సంబంధించి వాస్తవ సవరించిన బడ్జెట్ అంచనా 2024-25, 25-26, 26-27గా ఉంది. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి 1,99,867 ఉంటే ఆహారానికి 67,000 కోట్లు ఉంటే ప్రస్తుతం 2,28,154 కోట్లు. నెక్స్ట్ ఇయర్కి 2,27,629 కోట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఎరువులకు సంబంధించి లాస్ట్ ఇయర్ 1,01,70,683 కోట్లు అయితే 2025-26కి సంబంధించి 1,80,460,460 కోట్లుగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి 1,70,70,780 కోట్లుగా ఉంది. ఆహారాన్ని మళ్ళీ చెప్తాను. లాస్ట్ ఇయర్ 1,99,867 కోట్లు అయితే 2025-26కి సంబంధించి 2,28,150 కోట్లు ప్రస్తుతం. భవిష్యత్తు 2,27,669 కనపడతా ఉంది. పెట్రోల్ ఉత్పత్తుల మీద లాస్ట్ ఇయర్ 14,479 కోట్లు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ 15 లక్షల, ప్రస్తుతం 15,120 కోట్లు. భవిష్యత్తులో 12,85 కోట్లకి ఈ ఆహార, ఎరువులు, ఇంధన సబ్సిడీలకు సంబంధించి ఇది మనకు కనిపిస్తూ ఉంది. హైటెక్ వ్యవసాయం అని అంటూ ఉన్నారు. సో వ్యవసాయం ద్వారానే ఆదాయం పెరుగుతుంది. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల కేటాయింపులకు సంబంధించి 2025లో 1,55,838 కోట్లు ఉంటే 2026-27కి 1,62,670 కోట్లు. ఈ ఫిగర్లు పెరుగుతాయి కానీ అంతే ఉంటాయండి, పెద్ద ఏముండదు. ఇంకా ఎన్ఆర్ఐలకి 5-10% మినహాయింపులు ఇచ్చారు పెట్టుబడులకు సంబంధించి. సో భారతీయ సంస్థ ప్రజలకు సంబంధించి విదేశీ పాస్పోర్ట్లు, లియో ఇన్వెస్టర్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఈక్విటీ షేర్ల మార్కెట్లో పెట్టుబడులు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో 5-10% పరిమితిని పెంచుతున్నట్టుగా
సో 20% 24% పెంచుతున్నట్లుగా ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నారు. షేర్ల బైబ్యాక్‌పై పన్ను విధింపుల్లో మార్పులు కూడా వచ్చినాయి. సో సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే సమయంలో మైనారిటీ హెల్త్ షేర్ హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడంతో పాటుగా ప్రమోటర్లను వీటికి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%గా ఉంది. సో దీన్ని 22%గా 30%గా మార్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇది 25%, 35% కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం 80 అంటే ఆర్థిక సంవత్సరంలో 2026-27కి ప్రభుత్వ రంగ సంస్థల్ని పెట్టుబడుల ఉపసంహరణ 80,000 కోట్లుగా ఉంది. ఇక ప్రభుత్వం నమ్మకం కార్యక్రమంగా కనిపిస్తూ ఉంది. రిక్రూట్మెంట్లు ఉండవు. ద్రవ్య లోటు లక్ష్యం 4.3%గా ఉన్నది. సో జీడిపి 4.3%, ఏడాది మార్పు ముగిసే నాటికి 4.4% పరిమితం కావాలని. సో ఇది రాను జీడిపిలో మార్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. F&O ట్రేడింగ్ మరింత భారంగా మనకు కనిపిస్తూ ఉంది. మార్కెట్ స్పెక్యులేషన్కి సంబంధించి 25,000కి 63,670 కోట్లు ఉంటే వసూళ్లు ట్యాక్సులకు సంబంధించి 2026-27కి సంబంధించి గతాన్ని చెప్పిన 63,670, ప్రస్తుతం 73,700 కోట్లుగా మనకు కనపడతా ఉంది. సో జిఎస్టీ వసూళ్ళలో 1.93 లక్షల కోట్లు వసూలు సేవ జిఎస్టీకి సంబంధించి అది మనకు కనపడుతుంది. 6.2% పెరుగుదల 3 నెలల 6 నెలలు లెక్కలేదు కాదు అనుకోండి. చిప్ల తయారీకి బూస్టింగ్ ఇచ్చినట్టుగా సెమీ కండక్టర్లకు 2.0, ఈఎస్ఎంఎస్కు 40,000 కోట్లు. సో ఆ విధంగా ట్రంప్ సుంకాల పోటును తగ్గించుకునేటువంటి కార్యక్రమాన్ని, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలని, కార్ల రంగానికి సంబంధించి అమెరికా కార్లు 25 లక్షలకు వస్తున్నాయి అనుకోండి, మన కార్లు 35 లక్షలు అనుకోండి. వాటి మీద ట్యాక్స్లు పెంచి అంత స్థాయిలో మన వాటిని పన్ను రాయితీలు ఇచ్చి మన స్వదేశీ ఇండస్ట్రీని బతికిస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. కంటైనర్ల తయారీకి 10,000 కోట్లు, బయోఫార్మాకి సంబంధించి వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 1000 క్లినికల్ ట్రయల్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి, సో డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి సంబంధించి బలోపేతం చేసేది. సో ఆ విధంగా జీవులు, కణాలు, కణజాలాలు తయారు చేస్తారు రసాయనాలకు బదులుగా. మధుమేహం, క్యాన్సర్, ఆటోమొబైల్ డిజాస్టర్స్ బాధపడుతున్న వారి గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దీర్ఘాయువు జీవనాన్నితను పెంచేందుకు బయోఫార్మా రంగానికి సంబంధించి 3 కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్తో కూడినటువంటి బయోఫార్మా కేంద్రీకృత నెట్వర్క్లను ఇప్పటికే ఏర్పాటైన 7 నైపర్స్తో ఆధునీకరిస్తున్నట్టుగా, కొత్త వాటిని కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు వికసిత భారత్ అని చెప్పేసి, లేకపోతే దేశ తయారీ రంగానికి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి అంటా ఉంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ డిమాండ్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. మెడికల్ టూరిజం హబ్గా కేంద్రం ప్రకటించిందని బీజేపీ వాళ్ళు అంటే, కాంగ్రెస్ వాళ్ళు అంతా డుల్లా అని చెప్తా ఉన్నారు. సో బడ్జెట్ రాష్ట్రానికి మొండిచే చూపించిందని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో దేశ హితమే కేంద్ర బడ్జెట్ అని బీజేపీ వాళ్ళు అంటే, విదేశాంగ శాఖ కేటాయింపులు దరిద్రంగా ఉన్నాయని, నీటి ప్రాజెక్టులకు సాయం ఏదని చెప్పేసి, పీఎం కిసాన్కి సాయం పెరగలేదని, సౌర విద్యుత్ ప్లాంట్లకు ఊతం ఏదని, సబ్సిడీ పెంచుకుంటే ఎరువులు భారమని చెప్పేసి, సొంత కాళ్ళపై తెలంగాణ నిలబడటం అంటే ఇదేనా అని, 1000 కోట్ల బాండ్లు 100 కోట్ల ప్రోత్సాహం ఎంత మట్టి సబ్ అని. సో రాష్ట్రానికి పెరిగిన నిధులు, కేంద్ర పన్నుల ఓట రాష్ట్రానికి పెరిగిన నిధులుగా చూపిస్తూ ఉన్నారు. సో ఇట్లా ఓవరాల్గా ఇది మనకి పరిస్థితి కనపడుతుంది. పెద్దలారా, మిత్రులారా, ఇది సో బడ్జెట్ అంటే మొదట ఏది బడ్జెట్ ఉందో తేప కింద ప్రతి సంవత్సరం రూపాయి కొన్ని రంగాలకు పెంచడం, కొన్ని రంగాలకు తగ్గించడం, రాకడా రూపాయి పోకడా కాలమాన పరిస్థితులకు సంబంధించి అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.